ఈరోజు మనం మరియాల గ్రామంలో ఉన్నాం. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొంతమంది యువత ఉన్నారు అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. లైన్లో క్యూలో ఉన్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. చెప్పండి, ఇక్కడ ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయి? ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. పోలీసు వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా పనిచేస్తుంది. ఇప్పుడే చూసాం మనం, మొబైల్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ చేస్తారట. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. అక్కడ ఫెసిలిటీస్ టెంట్ కింద చూసారు కదా, చాలా బాగున్నాయి. వాటర్ సౌకర్యం కానీ, వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు ఓటుకు వినియోగించుకుంటారు. విలేజ్ లో మొత్తం అవగాహన చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ర్యాలీలు తీసాము, స్కూల్ పిల్లలతో ర్యాలీ తీసాము. అందరూ వినియోగించుకున్నారు. అక్కడ చూసారు కదా, వృద్ధులు కూడా వచ్చి కూర్చున్నారు ఓటుకు వినియోగించుకోవడానికి ఉదయాన్నే. చాలా ప్రశాంతంగా చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పాతకాలానికి ఇప్పుడున్న కొత్త జనరేషన్కి ఎలా ఉందో అడుగుదాం. పాతకాలం అప్పుడు ఎట్లా ఓటు వేస్తూ ఇప్పుడు ఎలా? కట్టెతోటి వేసేది నాయన, కట్టెతోటి వచ్చేది. ఏ దానికి ఏ బుద్ధి అయితే ఆ దానికి. అంటే మన ఇట్లా ఇంత పొడుగు ఉండేదాడు కట్టె, స్టాంపా, దాంతో వేసేది. అప్పుడు ఏమి ఇబ్బందులు ఉండపోయేదా? ఏమి ఉండవు. ఇప్పుడు ఇబ్బంది దొరుకుతలేదు. కళ్ళు కాని రాని వాళ్ళకి దొరుకుతలేదు. అప్పటి నుంచి నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి వేస్తున్నావు ప్రతి ఒక్కరికి? 18 ఇప్పుడు 20 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది సార్. నేను 20 ఎక్కువ అయినాయి. అప్పటి నుంచి వేసినా గానీ అదేమో కట్టెతోటి కొట్టేది కరెక్ట్ వేసేది. ఆ కాగితం మీద మనకు ఒక కాగితం ఇస్తే, ఇప్పుడు ఆ కాగితం ఇస్తే లేదు. ఈ కంప్యూటర్ దొరుకుతుంది. మర్చిపోయాం అసలు కానీ కాని అసలు నాయసం అవుతుంది కండు కాని వాళ్ళకి. లైట్ లేదా దాంట్లో మీకు కనబడటానికి? ఏ లైట్ ఏంటో కళ్ళు కాని రాంది. ఏం ఏం చేస్తుంది బిడ్డ? చేయి గుర్తు ఏడుంది, కారు గుర్తు ఏడుంది, కంకి గుర్తు ఏడుంది అని చూసుకుంటా ముద్దర. ఇప్పుడేమో ఆ బాట నొత్తమంటే ఒకరికి అర్థమవుతుంది, ఒకరికి అర్థమవుతుంది. అందుకనే ఇక కొంతమంది ఏమంటారా పాతకాలం ఏమంటారా? పాతకాలం మంచి, ఇవి మంచిగా లేవు. మీకు నచ్చతలే? ఇవి మంచిగా లేవు. ఎవరికేస్తారు అర్థమవుతుందా? కానీ ముసలోళ్ళకైతే కొంచెం అర్థం అయితలేదు. ఏడొత్తాలే అయ్యా ఏడొత్తాలే అని అడగబట్టి అందులో పోయి ఏడొత్తాలయ్యా అంటే అయ్యో మీదనే ఉంది చూడు చేయి గుర్తు, మళ్ళీ కిందికే ఉంది చూడు కారు గుర్తు అని ఇట్లా చెప్తురుగా. ఈ కారు కేతునా ఈడొత్తుందా మళ్ళీ నడుమ సుక్కలోనా ఇట్లా వస్తాయి గట్లా. అందుకోసానికి కింద మీద అయితే తెలిసిన వాళ్ళకు చదువుకున్న వాళ్ళ పిల్లలకైతే అన్ని అర్థమే. కానీ ఇక ఇంకా మరి కట్టిన పోరగాళ్ళతోటి మేము కూడా నడిడుకున్నాం కాబట్టి మాకు కూడా అర్థమవుతుంది. కానీ ముసలికైతే అర్థమవుతుంది. దీని మండలం బొమ్మల రామారం. మనం ఇక్కడ ఎలక్షన్ ఎలా సౌకర్యం ఎలా ఉన్నాయి మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ ఇక్కడ సౌకర్యం ఎలా ఉన్నాయి? నా పేరు సురేష్ అండి, మరియాల విఆర్ఓని. ఇక్కడ 2 పోలింగ్ బూత్లు ఉన్నాయండి, 34, 35. 2 పోలింగ్ బూత్లలో 1000 ఓట్లు ఉంటాయండి. అయితే ఇక్కడ మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేకూరేలాగా మేము టెంట్లు వేసామండి. వాటరు, కూల్ వాటర్స్, కూల్ క్యాన్స్ గిట తెప్పించామండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులుగా మన ప్రతి ఓటర్స్కి ఏదైనా ఓటర్ స్లిప్లు ప్లస్ వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఎండాకాలంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే మన ఆశా వర్కర్లను పెట్టేసి ఓఆర్ఎస్లు కానీ అవన్నీ చేసామండి. తర్వాత పిఎస్సి వాళ్ళకి మన ఆటోస్ మాట్లాడేసి వాలంటీర్స్ పంపించేసి వాళ్ళతో పాటు మా విఆర్ఎస్ పోయి వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించేస్తున్నామండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. మన ఓటర్స్ గిట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మనం కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసామండి. ఇక్కడ వెబ్ కాస్టింగ్ గిట్ట పెట్టామండి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నెగిటివ్ థాట్స్ ఏం లేదండి. ఇప్పటివరకు ప్రశాంతంగానే నడుస్తుంది. 2 దాంట్లో లైవ్ నడుస్తుందండి. మరి అలా పోలింగ్ కేంద్రం 34, 30లో 2 వెబ్ కాస్టింగ్స్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకుంటామండి. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇక్కడ 7కి అండి. 6:40కి అట్లా మాక్ పోలింగ్ చేశారండి. మాక్ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత 7కి స్టార్ట్ చేసేసారు. ఇలా ప్రతి ఎలక్షన్ టైం మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఇక్కడ మంచిగా ప్రతి ఇయర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాలు నాకు 7 PSలు ఉన్నాయండి. 7 PSలలో అట్నే
ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామండి. ముఖ్యంగా ఓటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామండి. ప్రతి ఒక్కరు 18 years ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకుంటారంటారు మర్యాదలో. ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి ప్రతి ఒక్కరికి ఓటకు కల్పించినామండి. మేము స్కూళ్ళకి వెళ్ళేసి వాళ్ళకి మోటివేట్ చేసాము. ప్రతి ఒక్కరికి ఓటు ఉందండి 18 years నిన్న వాళ్ళందరికీ మర్యాదలో. చూశారు కదండి వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకునేలాగా ప్రతి ఒక్కరు అవగాహన స్కూళ్ళకి వెళ్ళి ఊళ్ళలో ర్యాలీలు చేసి ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాటర్ కానీ మెడిసిన్ కానీ టెంట్ కానీ ఫుడ్ కానీ అన్ని ఇక్కడ సౌకర్యాలు వాళ్ళు కలిగించారు. ఇలా చూస్తుండండి V3 ఛానల్. అందరూ కూడా ప్లీజ్ V3 ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు ఏదైనా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ V3 విజన్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. V3 ఛానల్ ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. V3 ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. V3 ఛానల్ ఆల్ ది బెస్ట్ అండి. దిస్ ఇస్ కోలా మహేష్. V3 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కళ్యాణ్. V3 విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన గంట చాడుతుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.